20 సంవత్సరాలు సౌదీ జైలులో చివరకు స్వదేశానికి చేరుకున్న అబ్దుల్ రహీం రియల్ స్టోరీ. కేరళకు చెందిన అబ్దుల్ రహీం అనే వ్యక్తి కథ ఇప్పుడు దేశం అంతటా ఒక చర్చనీయాంశంగా మారింది. 20 సంవత్సరాలు సౌదీ అరేబియా జైలులో గడిపి చివరకు 34 కోట్లు చెల్లించి స్వదేశానికి తిరిగి వచ్చిన ఈ యొక్క కథ భావోద్వేగం ఏందో మనం తెలుసుకుందాం. అబ్దుల్ రహీం కేరళ రాష్ట్రానికి చెందినవాడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేక 2026లో ఉద్యోగం కోసం సౌదీ అరేబియాకు వెళ్ళాడు. అక్కడ ఒక సౌదీ కుటుంబంలో డ్రైవర్గా పనిచేయడం స్టార్ట్ చేశాడు. సౌదీకి వెళ్ళిన కేవలం 28 రోజుల్లోనే అతనికి జీవితం పూర్తిగా మారిపోయింది. రహీం పనిచేస్తున్న కుటుంబంలో 15 ఏళ్ళ వికలాంగుడు కలిగిన ఒక బాలుడు ఉండేవాడు. ఆ బాలుడు శ్వాస తీసుకోవడానికి ప్రత్యేకమైన ఒక బ్రీతింగ్ డివైస్ను అతనికి ఉపయోగించేవాడు. ఒకరోజు రహీం ఆ యొక్క బాలుడిని కారులో తీసుకెళ్తున్నప్పుడు ప్రమాదవశాత్తు అది ప్రాబ్లం అవ్వడం వలన దాంతో బాలుడు మరణించాడు. ఆ ఘటన తర్వాత సౌదీ పోలీసులు వెంటనే రహీంను అరెస్టు చేశారు. సౌదీ అరేబియాలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని మనందరికీ తెలుసు. ముఖ్యంగా మరణానికి కారణమైన కేసులో శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. కోర్టు విచారణ తర్వాత 2012లో రహీంకు మరణశిక్ష విధించారు. ఎప్పుడైనా ఉరిశిక్ష అమలు అయ్యే పరిస్థితి ఏర్పడింది. మరణానికి కారణమైన వ్యక్తి బాధిత కుటుంబానికి భారీ పరిహారం చెల్లిస్తే వారు క్షమించడానికి అవకాశం ఉంటుంది. రహీం కేసులో బాధితుల కుటుంబము 15 మిలియన్లను అడిగారనమాట. 15 మిలియన్లు అంటే సుమారు 34 కోట్లు తీసుకొని మేము నిన్ను క్షమిస్తామని ఆ కుటుంబస్తులు ఒప్పుకున్నారు. కాబట్టి ఈ భారీ మొత్తాన్ని కేరళ ప్రజలు, గల్ఫ్ దేశాలలో ఉన్న మలయాళీ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు కలిసి వాళ్ళందరూ సేకరించారనమాట ఈ యొక్క అమౌంట్ను. క్రౌడ్ ఫండింగ్ ద్వారా కొంతమంది 100 రూపాయలు, మరికొందరు 1000 రూపాయలు, ఇంకొందరు 1,00,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఎనీవే ఏదైనప్పటికీ చివరకు కోట్ల రూపాయలు సేకరించి ఆ యొక్క బాధిత కుటుంబానికి ఈ యొక్క అమౌంట్ మొత్తం చెల్లించారు. 2024లో బ్లడ్ మనీ తీసుకున్న తర్వాత బాధిత కుటుంబము రహీంను క్షమించి దాంతో మరణ శిక్షణ రద్దు చేశారు. కానీ సౌదీ చట్టాల ప్రకారం అతను మిగిలిన జైలు శిక్షను పూర్తి చేయాల్సి వచ్చింది. అందుకే ఇంకా కొంతకాలం జైలులోనే ఉన్నాడు. రహీం మొత్తం దాదాపు 20 సంవత్సరాలు సౌదీ జైలులో గడిపాడు. ఈ సమయంలో అతని తండ్రి మరణించాడు, తల్లి వృద్ధురాలైంది, కుటుంబము ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. అయినప్పటికీ అతని కోసము ప్రజలందరూ ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. చివరకు 2026 మే 28న అబ్దుల్ రహీం కేరళకు తిరిగి వచ్చాడు. ఎయిర్పోర్టు వద్ద వందలాది మంది ప్రజలు అతన్ని స్వాగతించారు. అతన్ని చూడడానికి ఎంతో మంది ప్రజలు వచ్చారు. అతని తల్లి ఎంతో బాధతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆ అల్లా దేవుడి వల్లనే నా యొక్క కొడుకు తిరిగి వచ్చాడని ఆమె ఎంతో ఆనందంతో చెప్పింది. ఈ కథలో విదేశాల్లో పనిచేసే ఉద్యోగుల కష్టాలు, ప్రమాదవశాత్తు జరిగిన ఘటన, మరణ శిక్షణ భయం, ప్రజల సహకారం, తల్లి కొడుకుల ప్రేమ ఇవన్నీ కలిసి ఈ యొక్క సంఘటనను ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యేలా చేయాలి. ఇలాంటి నిజ జీవిత కథల కోసం మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.